చేస్తున్నారు, వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు, కామ్గా ఉన్నాను. కానీ ఈ లాస్ట్ 10 days చూసి నాకు నిజంగా గూస్ బంప్స్ వస్తుంది నాకు. టుడే ఇఫ్ ఐ డోంట్ టాక్, టుడే ఇఫ్ నేను నోరిప్పి మాట్లాడలే అంటే నా భగవంతుడు నాకు క్షమించుడు, అది నేను అది తెచ్చాను. నేను దానికోసం ఇక్కడ వచ్చేంత కోపంలో ఉన్నాను. నేను ఇంత ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐఎమ్ సో యాంగ్రీ ఆన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్. మీరు ఎన్నిసార్లు యూ మస్ట్ హ్యావ్ సీన్ మై ఇంటర్వ్యూస్. ఐ టాక్ అబౌట్ లైఫ్, ఐ టాక్ అబౌట్ ప్లాస్టిక్, ఐ టాక్ అబౌట్ ఫిలాసఫీ, ఐ టాక్ అబౌట్ మై ఫిల్మ్స్, ఐ టాక్ అబౌట్ మై కిడ్స్. కానీ ఇంత బాధ ఎలా చంపేస్తున్నారు? I can't, my mind is not. మార్నింగ్ చూసాను, సింబాయిసిస్ లా కాలేజ్ స్టెరిలైజ్డ్, non-aggressive 40 dogs were killed ruthlessly. How? మీకు నైట్ నిద్ర ఎలా పడుతుంది? మీకు నిజంగా మీ చిన్న పిల్లలకి కుక్కలు కరుస్తున్నారంటే దాని గురించి ఆ ఏరియా వరకు చూసుకోండి. ఏ అగ్రెసివ్ డాగ్ ఉంది దాన్ని లొకేట్ చేయండి, నాలాంటి ఎన్జిఓ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వీ విల్ టేక్ ద డాగ్. నేను తీసుకెళ్తాను. ఆ కుక్కని ఎక్కడ షెల్టర్లో పెట్టాలా, లేదంటే ఆ కుక్కని ఎక్కడైనా ఫామ్ హౌస్లో ఒక్కటే పెట్టాలా, నేను చూసుకుంటాను. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. బట్ ఒక్క కుక్క తప్పు చేస్తే ఆ ఒక్క కుక్క తప్పుకి మీరు 100 కుక్కల్ని చంపేస్తున్నారు. నాట్ ఆల్ డాగ్స్ ఆర్ బ్యాడ్. దట్ ఈస్, ప్లీజ్ అండర్స్టాండ్.